చూస్తే కోరిన వరాలు ఇచ్చే స్వామిగా రత్నగిరిపై కొలువై ఉన్న సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. రంగురంగుల సుగంధ ద్రవ్య పువ్వులతో కళ్యాణ వేదికను అలంకరించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదికపై ఆశీనులు గావించి వేద పండితులు, ఆలయ అర్చకులు, పురోహితులు మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువై ఉన్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా అన్నవరం గ్రామం నుండి అమ్మవారికి మంగళసూత్రాలు, చుట్టలు, నల్లపూసలు, స్వామివారికి యజ్ఞోపవీతం తదితర వాటిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనం, అమ్మవారిని గజవాహనంపై పెళ్లి పెద్దలు, ఆలక్షేత్ర పాలకులు సీతారాములను వెండి పల్లకిపై ఆసీనులను చేయించి రాత్రి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ ఆభరణాలను స్వామి అమ్మవార్లకు ధరింపచేసి రాత్రి కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి ఆసీనులు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తదితర ప్రముఖులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే స్వీట్లు, పండ్లు తీసుకొచ్చిన తర్వాత ఆలయ అర్చకులు, వేద పండితులు, వ్రత పురోహితులు కళ్యాణ తంతును ప్రారంభించారు. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామి అమ్మవార్ల శిరస్సులపై ఉంచి రాత్రి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, అనంతరం ముత్యాల తలంబ్రాలు పోసుకునే ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఎటువంటి సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వేసవి కావడంతో అడుగడుగునా మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు, ఉద్యోగులు కల్పించి పర్యవేక్షించారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం సుముహూర్తాన్ని జరిపించారు. దేవతలు మెచ్చే విధముగా పుష్పవృష్టి ముచోదివి అంటారు. దేవలోకం నుంచి దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించినట్లుగా పంపాతీర సువర్ణభూధర సమప్రఖ్యాతరత్రాజలే ప్రాంశు ప్రోజ్వల శృంగకల్పగవనే సంచారధీరం హరిం భక్తాహ్లాదకరం వినోదచతురం రోగాదినాశంకరం లక్ష్మీవల్లభమాశ్రయే శృతిపరం శ్రీసత్యనారాయణం. సత్యనారాయణ స్వామి సత్యం సత్యం పునఃసత్యం అంటారు. నిజముగా ఉన్నటువంటిది లోకంలో సత్యమే. ఆ సత్యమే రూపాన్ని ధరించి అర్చామూర్తిగా ఈ రత్నాచలముపై శ్రీమద్ అనంతలక్ష్మి సమేతమై విరాజమానమవుతూ ఉన్నది. త్రిపురాద్విభూతి అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిదై అదే కాకుండా అనేక మంది దేవతాగణములతోటి ప్రకాశించే విధముగా ఇక్కడ ఉన్నది. సోదరీ వనదుర్గాజ దుర్గాజ క్షేత్రపాలిని గురుణా రామచంద్రేణ సత్యదేవో విరాజతే అని చెప్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క సోదరి వనదుర్గామాత, ఇక్కడ క్షేత్రపాలకుడు రామచంద్రమూర్తి. ఆ విధంగా కళ్యాణ మహోత్సవంలో చూడండి, ధరించడానికి ముందుగా, పూజించడానికి ముందుగా మంగళసూత్రాన్ని ఆ నాగలి కాడి యందు ఉంచి అమ్మవారి యొక్క శిరస్సు మీద సువర్ణ ఉదకాన్ని ఉంచుతూ ఉన్నారు. అపాలామింద్ర త్రిపూర్త్యకరద్ సూర్యవర్చసం శంతే హిరణ్యగం శముషన్వా పశ్యంతే మేధీ భవతు సంయుగస్య ధృత్వా శంత ఆపశ్చత పవిత్రా భవన్వధాపత్యా తన్వగుం సగుం దృజస్వ. ఓం దక్షిణాభిమవస్థాపయతి.
హేతునా కంఠే కంఠే బధ్నామి శుభగే త్రైలోక్యం మంగళం మంగళం సత్యదేవాయ మంగళం ధృతివర్తినే మంగళం కమలేశాయ మంగళం భూరి మంగళం సమస్త లోకములకి కూడా శుభం కలుగుగాక మంగళములు కలుగుగాక తలంబ్రాలు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అందరూ కూడా శ్రద్ధాళువులై ఆ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా ప్రార్థన చేస్తూ